అండి దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుందాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం. జకరియా గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. నేడు అంటే ఈ రోజే. దేవుని వాక్యం ఎప్పుడు ఏ రోజు మన చెవులకు వినిపింపబడితే ఆ రోజు గనక మనం లోబడితే ఆ వాక్యం మన జీవితంలో ఫలిస్తుంది. కనుక దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా ఈ రోజు దేవుడు ఏ మాటలు మనకు సెలవిస్తున్నాడో ఖచ్చితంగా నువ్వు మాకు సెలవిచ్చిన మాటలు మేము అంగీకరిస్తాము, దాని ప్రకారం నడుస్తామని ఒక మంచి తీర్మానం మన హృదయంలో చేసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడగు తండ్రి, బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు మీకు తెలియజేయుచున్నానన్న మాట ఈ రోజు మీరు మాకు తెలియజేస్తున్న ఈ మాటలు మేము అంగీకరించి నిజంగా మా జీవితాల్లో అన్ని విషయాల్లో రెండంతల మేలు పొందుకోవాలి. అట్టి కృప దయచేయండి, సహాయం చేయండి. మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. జకరియా గ్రంథం 9:12 మనం ఇప్పుడు చదువుకున్నట్లుగా బంధకములలో పడియుండియు. బంధకాలు ఉన్నాయి, రకరకాల సమస్యలు, అవి బంధకాలు అన్నమాట. ఎవరైనా మనం అప్పుడప్పుడు చూస్తాం జైళ్లలో గాని, పోలీసు వాళ్ళు పట్టుకున్నప్పుడు గాని, లేకపోతే అట్లాగా కాళ్ళకి చేతులకి బంధకాలు వేస్తారు. వాళ్ళు అటు గాని ఇటు గాని ఎటు పరిగెత్తకుండా ఎటు పోకుండా. అట్లాగా కొన్ని సమస్యలు ఏం చేస్తాయంటే మనల్ని బంధకాల్లోకి పడేస్తాయి. బంధకం ఏది చేయటానికి వీలు కాని పరిస్థితి, ముందుకు వెళ్ళలేమో వెనకకు వెళ్ళలేమో, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి, బంధకాలు. కనుక బంధకాలలో పడి ఉండి కూడా నిరీక్షణ గలవారలారా, బంధకాల్లో ఉండి కూడా నిరీక్షణ కలిగి ఉన్నారు. మరి బంధకాలు ఎందుకు విడిపించబట్టం లేదు? బంధకాల్లో నుంచి ఎందుకు బయటకు రాలేకపోతున్నాం మనం? బంధకాలు తెంపబడి మరి మేలు పొందుకోవాలి కదా. మరి దేవుడు మరి బంధకాల్లో నుంచి మనకు విడుదల ఇవ్వాలి, మేలు పొందుకోవాలి అంటే ఇప్పుడు చూడండి, ఎస్తేర్ ఉంది. ఆమె రాజుగారి దగ్గర అనాథగా ఉండి యూదా వంశంలో నుంచి మొర్దెకైకి పినతండ్రిగా ఉన్నాడు. అతని దగ్గర నుంచి ఆమె రాణిగా షూషను కోటలోకి ప్రవేశించింది. కోటలోకి ప్రవేశించిన తర్వాత మరి ఆమె ఏం చేసిందంటే బంధకాలు, ఫ్రీగా రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి లేదు, ఏది కూడా అందుకే మొర్దెకై అంటాడు, యూదా జాతి మీదకి గొప్ప ఉపద్రవం, మరణ శాసనం వచ్చిందంటే 1 నెల రోజుల నుంచి నన్ను మా రాజుగారు పిలవటం లేదు. మరి ఒకవేళ రాజు పిలవకుండా ఎవరన్నా రాజు సన్నిధికి వెళితే, రాజు దగ్గరికి వెళితే, అది భార్య అయినా సరే పిల్లలైనా సరే, రాజుగారు రాజదండం చూపిస్తేనే సరి. ఒకవేళ గనక రాజు రాజదండం చూపించకపోతే వాళ్ళు అక్కడే మరణ శిక్ష విధించబడుతుందని ఒక శాసనం కూడా ఉంది. దాన్ని ఎవ్వరు కూడా మార్చలేరు. ఇవి బంధకాలు, ఎస్తేరుకున్న బంధకాలు. ఆమె యూదా జాతిని అంతటిని విడిపించాలి అని మొర్దెకై చెప్తే ఆమె తన బంధకాల్లో ఉంది. పేరుకు కోటలో ఉంది కానీ నిజంగా కోటలో ప్రవేశించలేదు. ఆమె రాజు కోటలో ఉంది కానీ ఒక్కోసారిగా ఎప్పుడైతే మొర్దెకై హెచ్చరించాడో యూదులకు రక్షణ వేరే వైపు నుంచి వస్తుంది కానీ నీవు మన కుటుంబం అంతా, నీవు నేను మాత్రం నశించిపోతాము అని చెప్పి ఎప్పుడైతే మొర్దెకై హెచ్చరిక చేశాడో, బంధకాలలో పడియుండియు నిరీక్షణ గలవారలారా, మీ కోటను మరలా ప్రవేశించుడి. ఎస్తేరుకి దేవుని కోటలో ప్రవేశించే అనుభవము పెళ్లిగాక ముందు నుంచి ఉంది. ఇప్పుడు రాజుగారి కోటలో ఉంది కానీ ఆమె అనుభవం అయితే ముందు నుంచి, చిన్న వయసు నుంచి, బాల్యం నుంచి ఆచారాలు, ఒక సమస్య వస్తే ఎట్లా ఉపవాస ప్రార్థన చేయాలి అన్ని తెలుసు ఆమెకు. ఎప్పుడైతే ఈ సమస్య వచ్చిందో, ముందు ఆ మాట చెప్పిందో, తర్వాత మొర్దెకై హెచ్చరిక చేశాడో, ఇప్పుడు దేవుని కోటలోకి ప్రవేశించింది. కోటలో ప్రవేశించటం అంటే ఆమె చెలికత్తలంతా 3 రోజులు ఉపవాసం ఉంటే దేవుని దగ్గర నుంచి ఆమెకు జవాబు వచ్చింది.
ఎలా దేవుని దగ్గర నుంచి జవాబు వచ్చిందంటే, ఆమె రాజుగారి దగ్గరికి వెళ్తే రాజుకు ఆమె మీద దయబుట్టి బంగారు దండం చూపించాడు. ఆ తర్వాత యూదా జాతి అంతా కూడా రక్షింపబడి, ఏ శత్రువు అయితే వాళ్ళకు వ్యతిరేకంగా ఉన్నాడో ఆ హామాను ఆ యొక్క ఏ కొయ్య అయితే సిద్ధం చేసి ఉంచాడో ఆ కొయ్యకే మరి మరణించినట్టుగా, ఎవరి కోసమైతే మరణ శాసనం రాయించాడో మరి అదే మరణ శాసనం ఆయనకి, ఆయన కుటుంబ సభ్యులకు జరిగింది. ఈ రోజు ఈ వాక్యం వింటున్న ఎవరి జీవితంలోనైనా అంతే. మీ జీవితాల్లో కూడా ఏవైనా బంధకాలు గాని ఉంటే, నిరీక్షణ కలిగి అయినా దేవుడు మేలు చేస్తాడని నిరీక్షణ ఉంది. కానీ ఎంత నిరీక్షణ ఉన్నా మనం ఏమీ చేయకుండా ఉంటే లాభం లేదు. ముందు మనం కోటలోకి ప్రవేశించాలి. కోటలోకి ప్రవేశించాలంటే ఒకప్పుడు నీకు అనుభవం ఉంది. ఆ కోట అనుభవం, ఎలా దేవుని దగ్గరికి ప్రవేశించటం, ఆయనతో ఎలా మాట్లాడటం, ఒక సమస్య వస్తే ప్రార్థన చేసి దాన్ని దేవుని దగ్గర నుంచి జవాబు పొందిన అనుభవాలు మీ అందరి దగ్గర ఉన్నాయి. దేవుని దగ్గర రోజు ఆయన స్వరము, ఆయన కళ, అన్ని రకాలుగా దేవుని దగ్గర అలాంటి సన్నిధిలో ఉన్న ఆనందాన్ని అనుభవించిన అనుభవాలు కూడా మీ అందరి జీవితాల్లో ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు ఎందుకు బంధకాలు వచ్చినాయి? మరి అప్పుడు విడిపించాడు దేవుడు, ఇప్పుడు ఎందుకు మా బంధకాలు విడిపించలేకపోతున్నాడు, ఎందుకు ఆలస్యం అవుతుంది అంటే, ఆలస్యం దేవుడు కాదు కానీ చేస్తుంది మనమే. కోటలోకి ప్రవేశించాలి, ఆయన సన్నిధిలోకి ప్రవేశించాలి. ఆయన సన్నిధిలో ఏ సంబంధం అయితే నువ్వు పోగొట్టుకున్నావో ఆ సంబంధాన్ని తిరిగి సంపాదించుకోవాలి. ప్రార్థన చేయటం వేరు, వాక్యం చెప్పటం వేరు, వాక్యం చదవటం వేరు, కానీ కోటలో ప్రవేశించే అనుభవం వల్ల వేరు. కనుక కోటలో ప్రవేశించటం అంటే వ్యక్తిగతంగా దేవునితో ఉన్న సంబంధాన్ని మెరుగుపరుచుకోవటం. రోజు ఒక సమయంలో ఎలా మనం దేవుని దగ్గరికి వెళ్ళేవాళ్ళం, ఎలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసేవారం, ఇదంతా కోట అనుభవం. కాబట్టి ఎప్పుడైతే మీరు కోటలో ప్రవేశిస్తారో రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు మీకు తెలియజేయుచున్నాను. కనుక ఇంకా కోటలోకి ప్రవేశించటం అంటే ఏంటి? ఇప్పుడు కోటలోంచి బయటికి రావటం అంటే ఏంటి? అందుకే చూడండి, ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం చదువుతారు ఎవరైనా? ఎస్తేరు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం. తీస్తే త్వరగా చదవండి. 6 మాసములు గోపరస తైలముతోను 6 మాసములు సుగంధ వర్గములతోను స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు. 12 మాసములైన తర్వాత రాజైన అహష్వేరోషునొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవచుండెను. ఏమనగా ఆ తీరున వారు పరిమళ క్రియలు చేయు కాలము సంపూర్ణమగుచుండెను. చాలండి. ఇక్కడ చూడండి, మనందరికీ తెలుసు ఎస్తేరు సూషను కోటలోకి తీసుకొని రాబడింది. వష్టి వెళ్ళిపోవటం మూలాన మరి రాజుగారికి వివాహం చేయటానికి ఆ యొక్క రాజ్యంలో ఉన్న అందమైన కన్యకలందరూ కూడా సూషను కోటలో పోగు చేయబడ్డారు. మరి సూషను కోటలోకి ప్రవేశించిన వాళ్ళు డైరెక్ట్ గా రాజుగారి దగ్గరికి అయితే వెళ్ళలేదు, రాజుగారి దగ్గర సమీపించలేదు. కానీ దానికి ముందు ఏంటి చూడండి, ఈ వాక్యం చదువుతున్నప్పుడు మనకు భూమి మీద ఒక మామూలు రాజు, ఈ పరిపాలన చేసే రాజు, ఆయన దగ్గరికి ఒక స్త్రీ వెళ్ళాలంటే ఆ కన్యక ఎంతగా శుద్ధి చేయబడాల. 6 మాసములు గోపరస తైలం, మాసం అంటే ఒక నెల, ఒక నెలంతా గోపరస తైలంలో నానబెట్టినట్టే, మనం బట్టల్ని నానబెట్టినట్టు గోపరస తైలంతో శుద్ధి చేయటం. మొత్తం శరీరము, ఆ చర్మంలోకి కణాల్లోకి కూడా ఆ గోపరస తైలము ఇంకిపోయి మరి ఆ శరీరం అంతా కూడా మంచి తైలం లాగా మెరవడానికి 6 మాసములు సుగంధ వర్గములతోనూ, మళ్ళీ 6 మాసములు తైలం అయిపోయినాక 6 మాసములేమో సుగంధ వర్గాలు, రకరకాల మంచి సువాసన కలిగిన ఇప్పుడంటే మనం ఒక 2 నిమిషాల్లో పర్ఫ్యూమ్ కొట్టుకుంటారు, అట్లా కాదు అసలు. అది చర్మ లోతుల్లోకి తలకు సంబంధించిన సుగంధ వర్గాలు వేరు, తలకు సంబంధించిన తైలము అలాగే శరీరానికి, ఆ విధంగా అన్ని కూడా
మరి వేరు వేరు స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరి వేరు పదార్థములతోనూ, చూసారా ఇప్పుడు కూడా ఎంతమంది వచ్చి ఫేస్ కు ఒక క్రీము, ఇంకా బాడీ క్రీమ్ వేరంట, మళ్ళా ఫుట్ క్రీమ్ వేరంటారు, ఇక ఎన్నెన్నో ఒక్కొక్క బాడీ పార్ట్స్ కి ఎట్లాగైతే అలాగా వాళ్ళు కూడా మరి వేరు పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవారు. 12 మాసాలు అయిన తర్వాత రాజుగారి దగ్గరికి వెళ్ళే అవకాశం దొరికింది. ఈ రోజు మన జీవితంలో కోటలోకి ప్రవేశించాలి. ముందు కోటలోకి ప్రవేశించాలంటే డైరెక్ట్ గా కాదు. మోషే అయితే దేవుడు 40 రోజులు ఆ కొండ మీదకి రమ్మన్నప్పుడు 6 రోజుల తర్వాత దేవుడు మాట్లాడాడు. 6 రోజులు అతని మీద ఒక మేఘం ఉంది. నిజంగా ఆ మేఘంలో ఆయన అన్ని కూడా పరిశుద్ధపరచబడ్డాడు. మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తామో, ఎలాగైతే తైలంతో గంధవర్గములతో స్త్రీల పరిమళ క్రియలకైన వివిధ రకాలైన పరిమళ వాటులతో ఒక కన్యక శుద్ధి చేయబడుతుందో, మన రాజాతి రాజు దేవాతి దేవుడు సమీపింపరాని తేజస్సుతో, ఆయన మాత్రమే అమరుండైన దేవుడు, శక్తి ఆయనదే, బలము ఆయనదే, మహిమ ఆయనదే, ఆయన మాత్రమే స్తోత్రానికి అర్హుడు, మరణించి తిరిగి లేచినవాడు, ఆకాశం భూమి సమస్తాన్ని కలుగచేసిన దేవుడు, అత్యంత శక్తిమంతుడు, అనంత జ్ఞాని, ఇంత గొప్ప దేవుడు. నిజంగా ఆయన్ని మనం సమీపించాలంటే మరి మనం ఎంత శుద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన తలంపులు, మన తలకు సంబంధించి మనం ఎలా ఆ శుద్ధి చేసుకుంటామో తైలంతో, యేసు రక్తంతో, మన తలంపులు, మన కళ్ళు ద్వారా చేసిన పాపం, మన నోటి ద్వారా చేసిన పాపం, మన చేతులతో చేసిన పాపము. చూడండి, తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 23-24 కూడా చదవండి. మొదటి తెస్సలోనికి 5:23-24, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 23-24. సమాధానకర్తయగు దేవుడే మిమ్మను సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడియందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. చూసారా, సమాధానకర్తయ్యగు దేవుడే మిమ్మును సంపూర్ణంగా పరిశుద్ధపరచును గాక. మనం సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాలి. ఒక్క శరీరమే కాదు, ఆత్మ, ఒక్క ఆత్మే కాదు, ప్రాణానికి ఉండే కళంకం వేరు, శరీరానికి ఉండే కళంకం వేరు, ఆత్మకుండే కళంకం వేరు. కనుక మనం పరిశుద్ధాత్మ చేత మన ఆత్మకు కలిగిన కల్మషం కడిగి వేసుకోవాలి. యేసు రక్తం ద్వారా మన శరీరానికి ఉన్న ప్రతి పాపం కడిగి వేసుకోవాలి. దేవుని వాక్యం ద్వారా ఉదక స్నానం చేయబడి వాక్యంతో కూడా మనం కడుక్కోవాలి. అలాగా 12 నెలలు ఏ విధంగా అయితే ఎస్తేరు మరి ఇతర కన్యకలంతా కూడా వారు ఏ విధంగా అయితే పరిమళ క్రియలు మరి జరిగించుకున్నారో, చూడండి, మనం ఒక మామిడి చెట్టు ఫలించాలంటే మళ్ళా ఇప్పుడు మే నెల అయిపోయింది కదండి, మళ్ళా సీజన్ అంటే మళ్ళా 12 నెలలు మరి అది పూతబట్టి కాతబట్టి మనం తినటానికంటే 12 నెలలు ఈ మామిడి చెట్టు ఏం చేస్తుందంటే తను ఫలించటానికి సిద్ధపరచుకుంటది. ఆకులు రాలే టైంలో ఆకులు, తర్వాత మళ్ళీ కొత్త ఆకు రావడము, మళ్ళీ పూత తర్వాత కాత తర్వాత మళ్ళీ అది పండటానికి అన్ని రకాల పరిస్థితులు. ఎంతగా ఒక మామిడి చెట్టు పండు తినాలంటే 12 నెలలు మనం ఆగాలో, అలాగా మన జీవితంలో కూడా మనం ఫలించాలా. దేవుని దగ్గర నుంచి మనకు ఫలితం రావాలి, దేవుని దగ్గర నుంచి మనకు ఆశీర్వాదం రావాలి, దేవుని దగ్గర నుంచి 2 అంతల ఫలితం రావాలంటే దేవుని సన్నిధిలో మనల్ని మనం శుద్ధి చేసుకోవాలా. కనుక పరిమళ క్రియలు ఏ విధంగా మనం మొట్టమొదటిగా మనం కోటలో ప్రవేశించాలి. కోటలోకి ప్రవేశించాలంటే నువ్వు ఈ రోజు నుంచైనా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా చూడండి, పాత నిబంధన కాలంలో కూడా దేవుడు మరి ఆలయంలోకి ప్రవేశించేటప్పుడు ఆ యొక్క మందిర నమూనాని మరి ఆ మోసే భక్తునికి ఇచ్చినప్పుడు బయట గంగాళం ఉంటది. ఆ గంగాళం దగ్గర వాళ్ళు కాళ్ళు కడుక్కోవాల. గంగాళం దగ్గర వాళ్ళు తమ కాళ్లను శుద్ధి చేసుకోవాలి. అంతేగాని శుద్ధి చేసుకోకుండా డైరెక్ట్ గా మందిరంలోకి రావడానికి వీల్లేదు. ఆ తర్వాత వాళ్ళు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఆయన ఆవరణములోనికి
ప్రవేశించండి అని మనకు కీర్తనలో కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. 100వ కీర్తన ఒకసారి చదువుదాము. 100 సమస్త 2వ వచనం. సంతోషముతో సేవించుడి, ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి రండి. చూసారా, చాలు. ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధిలోకి రండి. 4వ వచనం. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి. అట్లనమాట. మనము మొదట మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. అలాగే మళ్ళా దేవుణ్ణి స్తుతించే వారంగా, దేవుణ్ణి గణపరిచే వాళ్ళంగా, మనం దేవుణ్ణి గొప్ప చేసే వారంగా మనం దేవుని సన్నిధిలో గడిపే వాళ్ళంగా ఉండాల. మొదట రాగానే వెంటనే వాక్యం కాదు, రాగానే. అందుకే చూడండి, ఇప్పుడు మీరు కూడా ఎంతసేపటి నుంచి ప్రార్థన చేశారు, ఆ తర్వాత పాటలు పాడారు, ఆ తర్వాత ఆరాధన చేశారు, ఆ తర్వాత ఇప్పుడు వాక్యం వింటున్నాం. వాక్యం విన్నాక కూడా మనం శుద్ధి చేసుకునే ప్రార్థన చేస్తాం. అలాగే మనం ప్రతిరోజు మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుని కోటలోకి ప్రవేశించడం అంటే మొట్టమొదటిగా మనం ప్రాణం, ఆత్మ, శరీరము మనం శుద్ధి చేసుకోవాలా. శుద్ధి చేసుకోవటమే కాదు, చూడండి అక్కడ దేవుని మందిరంలో ఆయన ఆవరణంలో ప్రవేశించగానే అక్కడ దీపస్తంభం ఉంటది. దీపస్తంభం అంటే అది ఎప్పుడు వెలుగుతూ ఉంటది. అట్లా వెలుగుతూ ఉంటదంటే చూడండి, మన ఆత్మ దీపం ఆరిపోకూడదు. ఆయన వెలుగు పొందియే మేము నడుచుకొనుచున్నాము. దేవుని వెలుగులో మనం నడవాలి. ఏది మంచి, ఏది చెడు, చీకట్లో నడిచే వాళ్ళంగా ఉండొద్దు. చీకట్లో నడవటం అంటే సహోదరుని ద్వేషించడం, ఏ తప్పులు ఉన్నాయి మనలో, ఏ పాపాలు ఉన్నాయి, అంతరంగంలో ఏ కల్మషం ఉంది, చేతులకు ఏ రక్తపు మరకలు అంటుకున్నాయి, అన్ని వెలుగులోకి వస్తే కదా అన్ని కనబడతాయి. అయితే ఈ భూ సంబంధమైన సూర్యుడు వెలుగు కాదు, కానీ ఎప్పుడైతే మనం దేవుని కోటలోకి ప్రవేశిస్తామో ఆ దీపస్తంభం చూడండి ఎప్పుడు వెలుగుతూ, ప్రదీపం వెలుగుతూ ఉన్నట్టుగా ఆ దీపస్తంభంలో ఆ వెలుగులోకి వచ్చినప్పుడు మన హృదయము, మన అంతరంద్రియములను, మన ప్రాణాన్ని, అన్ని మనల్ని మనమే పరిశీలించుకోవాలా, మనల్ని మనమే పరిశోధించుకోవాలా. దేవునికి పరిశుద్ధాత్మను మనలో నుంచి పోగొట్టుకోవద్దు. దావీదు గ్రహించాడు, నీ ఆత్మ నా దగ్గర నుంచి తీసివేయకయ్యా, మళ్ళా నాకు నీ పరిశుద్ధాత్మను అనుగ్రహించు, నాకు ఆ సంతోషం అనుగ్రహించు. అలాగా కొన్నిసార్లు ఆత్మదీపం, ఆత్మను ఆర్పకుడి అనండి. కంటిన్యూగా ఈ ఆత్మ నిన్ను ఎంత ప్రేరేపించినా ప్రార్థన చేయకపోతే, ఆ ఆత్మ నడిపింపును గనక మనం లోబడకపోతే ఒకరోజు ఆత్మ ఆరిపోయే ప్రమాదం ఉంది. కనుక ఆ విధంగా. అంతేకాదు, ఆ పక్కనే బల్ల ఉంటది, ఆ బల్ల మీద సముఖపు రొట్టెలు ఉంటాయి. మరి కేవలము పాటలు, ప్రార్థన, పరిశుద్ధపరచుకోవటము, ఆ ఆరాధన కాదు, కానీ ఇంకా మళ్ళా రొట్టె దగ్గరికి రావాలి. రొట్టె అంటే యేసుప్రభు చూడండి, రొట్టెను విరిచినప్పుడే వాళ్ళ కళ్ళు తెరవబడ్డాయి. వాక్యం విరవబడాలి. వాక్యం మనంతటా మనకు అర్థం కాదు, దేవుడు మనకి వాక్యాన్ని విరిచిచ్చినప్పుడే మనకు అర్థమవుతుంది. కనుక ఆ సన్నిధి రొట్టెలు మనం తినేవారంగా, అంటే వాక్యాన్ని చదివే వారంగా, వాక్యాన్ని ధ్యానించే వారంగా, వాక్యంతో మనం ఉదక స్నానం చేయబడే వారంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడే అతి పరిశుద్ధ స్థలంలోకి మనం ప్రవేశిస్తాం. ఆ అతి పరిశుద్ధ స్థలంలో ఆ విజ్ఞాపన, ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చబడుతుంది. కనుక మనము 6 మాసములు గోపరస తైలంతోనూ, 6 మాసములు సుగంధ వర్గములతోనూ, స్త్రీల పరిమళ క్రియలకైన మరి వేరు పదార్థములతోనూ, స్త్రీల పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవారు 12 మాసములైన తర్వాత అహస్వేరోషు నొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చెను. కనుక మనము దేవుని దగ్గరకు వస్తున్నాము అంటే ఈ రీతిగా మనల్ని మనం శుద్ధి చేసుకుంటూ, మనల్ని మనం దేవునికి, చాలా మంది మనం అనుకుంటాం ఇదిగో కరెక్ట్ గా వాక్యం టైంకి వచ్చి మేము జాయిన్ అవుతున్నాం కదా, వాక్యం వింటున్నాం కదా, సరిపోదు. కాదండి, దేవుని దగ్గర ఒక పద్ధతి ఉంది. ఖచ్చితంగా మనం దేవుని దగ్గరికి ఎలా రావాలి, ఎలా శుద్ధి చేసుకోవాలి, ఎలా కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లించాలి. మన నోటితో మనం పాటలు నీకు రాకపోయినా ఏకీభవించాలి. హృదయం అంతటితో, పూర్ణ హృదయంతో, బలంతో మనకు బలమై ఉన్న దేవునికి ఆనంద గానం చేయడానికి కృతజ్ఞతలు, దేవుడు మనకు చేసిన మేళ్లను బట్టి, ఉపకారములను బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వాళ్ళంగా, వాక్యాన్ని మనం ధ్యానించే వారంగా. అంతేకాదు మరి మనల్ని అన్ని రీతిలుగా మనం శుద్ధి చేసుకోవాలి. అందుకే ఎప్పుడైతే మనం ఇట్లాగా కోటలోకి ప్రవేశిస్తామో, యెహెజ్కేలు గ్రంథం 36:9 చదువుదామా? యెహెజ్కేలు 36:9.
నేను మీ పక్షమున ఉన్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. చూసారా, ఎప్పుడైతే ఇంకా 8వ వచనం కూడా ఎవరైనా తీస్తే చదవండి. యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 8, 9. ఇశ్రాయేలు పర్వతులారా, కొంతకాలం ఇశ్రాయేలుకు నాజీలు వచ్చెదరు. మీరు చిగురు చెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించుదురు. నేను మీ పక్షమునున్నాను, నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. ఇప్పుడైతే మనము ఈ రీతిగా ఇప్పుడు చూడండి, మరి వాళ్ళకైతే 12 నెలలు పట్టింది, కానీ మనకైతే రోజులో వెంటనే మనము దేవుని సన్నిధికి సమీపించగానే ప్రతిరోజు మన రహస్య పాపాలు, ఆయన ముఖ కాంతిలో మన రహస్య పాపాలు కనబడుతున్నాయి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వారెవరు, ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వారెవరు అని అంటున్నాడు. ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవబడాలి. ఎప్పుడైతే మనల్ని మనం శుద్ధి చేసుకొని దేవుని ఎదుట ఆయన కోటలో నిలబడతామో, ఎస్తేరు వైపు బంగారు దండం చూపించినట్టు దేవుడు ఏం చేస్తాడంటే మన తట్టు తిరుగుతాడు. ఒక్కసారి దేవుడు మన తట్టు తిరిగితే చాలండి. అందుకే యేసు ప్రభు ఉన్నప్పుడు తన దాసుడు పక్షవాతంతో బాధపడుతూ ఉంటే మత్తయి సువార్త 8లో తీయనక్కర్లేదు, దాసుడు అంటాడు, ఆ యజమాను అతను యేసు ప్రభుని చెప్తాడు, ఒక మాట సెలవివ్వు, నా దాసుడు స్వస్థత పొందుకుంటాడు. చాలు, ఒక్క మాట సెలవిస్తే చాలండి దేవుడు మన తట్టు తిరిగితే. ఎంత గొప్ప కార్యము, ఆయన మన తట్టు తిరగాలంతే. ఎప్పుడైతే మన తట్టు ఆయన తిరుగుతాడో, ఇక్కడ చూడండి, నేను చదువుతున్నాను 8వ అధ్యాయం 5వ వచనం. ఆయన కపెర్నహూములో ప్రవేశించినప్పుడు ఒక శతాధిపతి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా దాసుడు పక్షవాయువుతో మిగుల బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయనను వేడుకొనెను. యేసు, నేను వచ్చి వాని స్వస్థపరిచెదనని అతనితో చెప్పగా, శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను, నీవు మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. ఒక్క మాట చాలు, దేవుడు మన పక్షాన తిరిగితే ఇప్పటి వరకున్న బంధకాలన్నీ ఒక్క నిమిషంలో తెగిపోతాయి. ఎంతోసేపు పట్టదు. ఇప్పుడు 2 అంతల మేలు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరికి దేవుడు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే దేవుడు మన తట్టు తిరగాలంటే ముందు మనం దేవుని తట్టు తిరగాల. జకరియా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువుతారా? జకరియా గ్రంథం 1వ అధ్యాయము 3వ వచనం. యెహోవా మీ పితరుల మీద బహుగా కాబట్టి నీవు వారితో ఇట్లనము, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు నా తట్టు తిరిగిన యెడల నేను మీ తట్టు తిరుగుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుతున్నాడు. ముందు మనం దేవుని తట్టు తిరిగితే దేవుడు మన తట్టు తిరుగుతాడు. కాబట్టి ముందు మనము దేవుని సన్నిధిలో ఎలా ప్రార్థించాలి, ఎలా స్తుతించాలి, ఎలా కీర్తించాలి, ఎలా మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఒక భూమి పంట పండాలంటే బాగా దాన్ని తడపాల, నీళ్లు పట్టాల. నీళ్లు పట్టిన తర్వాత ఆ భూమిని ఏం చేయాలంటే దాని దుక్కులు కిందకి పైకి చేయాల. మళ్ళా ఆ దుక్కుల్లోనే విత్తనాలు వేయరు, దాన్ని ఏంటో చదును చేస్తారు. చదును చేసి అప్పుడు ఆ గుల్లగా ఉన్న ఆ మట్టిలో విత్తనాలు పెడితే ఫలిస్తుంది. మన హృదయం కూడా అంతేనండి. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు ఎప్పుడు అలక్ష్యం చెయ్యడు. మరి విరిగి నలిగిన హృదయం అంటే ఏంటి? ఎప్పుడు మన హృదయాన్ని, మన తలంపులను ఈ విధంగా కీర్తన 65:10 చదువుతారా? కీర్తన 65:10. దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గవినములను చదును చేయుచున్నావు, వాన జల్లుల చేత దాన్ని తడుపుచున్నావు, అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. హల్లెలూయా. చూసారా, దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి, మన దుక్కులు విస్తారమైన నీళ్లతో తడపాలి. కన్నీటితో పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచు విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును అని 126వ కీర్తన 5వ వచనంలో చెప్పినట్లుగా మనం ఎప్పుడు కూడా విస్తారమైన నీళ్లతో తడుపుకోవాలా. మనల్ని మనం దేవుని సన్నిధిలో కోటలో ప్రవేశించాల అంటే విస్తారమైన ప్రార్థన ఉండాల, కన్నీటి ప్రార్థన ఉండాలి, విరిగి నలిగిన హృదయం ఉండాల. దాని గనిమలను చదును చేయుచున్నావు. ఎవరో వచ్చి మనల్ని చదును చేయరు, మనమే చదును చేసుకోవాలా. రాళ్ళున్నాయా? రాళ్ళుంటే యేసుప్రభు ఉపమాన రీతిగా చెప్పాడు, విత్తనం విత్తితే లోపల రాయి ఉంటది కాబట్టి పెరుగుతుంది, కానీ ఎండ ఉండగానే అంటే కష్టాలు, బాధలు, బంధకాలు ఉండగానే వాడిపోతుంది. కాబట్టి ముందు మన రాళ్లను మనమే, కఠిన హృదయులు దోచుకొనబడతారు. మన హృదయంలో ఉన్న కఠినత్వం అంతా
తీసేసుకోవటమే ఫలించటం. ఇంకా కొంతకాలమునకు ఇశ్రాయేలుకు నా జనులు వచ్చేదరు, మీరు ఫలించి, అంటే మనం ఫలాలు ఫలించాలి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయలత్వం, మంచితనం, ఆశా నిగ్రహం, ఇవన్నీ కూడా 9 ఆత్మ ఫలాలు. అయితే మనం ఫలించాలి అనంటే ముందు ఏం చేయాలంటే విత్తనము అనగా వాక్యం మనలో మొలకెత్తాలి. దేవుడు మనల్ని ఆశీర్వదించాలంటే మన గనిమలను మనమే చదును చేసుకోవాలా. రోడ్డు పక్కన ఉన్నట్టుగా ఆ భూమి ఎంత మరి దున్నబడక ఉన్నట్టుగా ఉండకూడదు. దున్నటం అంటే ప్రార్థన, నీళ్లు, పరిశుద్ధాత్మ శక్తితో మనము, పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనల్ని యెషయా గ్రంథం 4వ అధ్యాయం 4వ వచనం కూడా చదువుతారు ఒకసారి. యెషయా 4:4 నీళ్లతో మనం తడుపుకోవాలా. తీర్పు తీర్చు ఆత్మ వలను, దహించు ఆత్మ వలను ప్రభు సియోను కుమార్తెలకున్న కల్మషమును కడిగివేయినప్పుడు యెరూషలేమునకు తగిలిన రక్తమును దాని మధ్య నుండి తీసివేసి దాన్ని శుద్ధి చేయినప్పుడు సియోను కొండలోని ప్రతి నివాస స్థలం మీదను మనం యేసు రక్తంతో కడుక్కుంటున్నాం. అట్లాగే మన ఆత్మకు, ప్రాణానికి ఉన్న కల్మషం అంతా తీర్పు తీర్చు ఆత్మ వలన, దహించు ఆత్మ వలన. చూడండి, పెంతెకొస్తు దినమున శిష్యులందరి మీదకి దిగి వచ్చిన పరిశుద్ధాత్ముడు మొట్టమొదటిగా గాలి వలె వచ్చాడు, అగ్నిలాగా వచ్చాడు. ఈ అగ్ని ఏం చేస్తుందంటే మనలో ఉన్న కల్మషం అంతా కాల్చివేస్తుంది. కల్మషం అంతా ఒక రోజున నేను చాలా దేవుణ్ణి అడిగాను, అసలు ఏమి కల్మషం ప్రభువా, ఏది కూడా నాలో ఉండకూడదు కల్మషము, నన్ను కడుగయ్యా, నన్ను శుద్ధి చేయి, ఏ చిన్న పొరపాటు కూడా నన్ను ఆవరించొద్దు, నేను అసలు కుడికి గాని ఎడమకు గాని తిరగొద్దు, నన్ను శుద్ధి చేయి ప్రభు, శుద్ధి చేయబడ్డ ప్రభు అన్నప్పుడు దేవుడు నాకు ఒక వాక్యం ఇచ్చారు. ఏంటంటే యెషయా గ్రంథం 1:25 చదవండి ఎవరన్నా. యెషయా గ్రంథం 1:25. నేను పరిశుద్ధంగా ఉండాలి, ఎందుకంటే నేను ఎప్పుడు కోటలో ఉండాలా. నా హస్తము నీ మీద పెట్టి శౌర్యము వేసి నీ ముష్టును నిర్మూలం చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసెదను. చూసారా, నా హస్తము నీ మీద పెట్టి, మనం ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి, అయ్యా ఇదిగో నా హృదయం అయితే ఎంత కఠినమైపోయింది, నేను మీలో ఉన్న రాతి హృదయాన్ని తీసివేసి మాంసపు హృదయం పెట్టి నేను మీ మీద శుద్ధ జలమును జల్లుతానని అన్నావు కదా, ఇదిగో కొత్త నిబంధన వస్తుంది, ఆ కొత్త నిబంధన హృదయం అనే పలకల మీద మీరు రాస్తానంటున్నావు కదా. దావీదు అనే భక్తుడు అంటాడు, అయ్యా నీ కొండ పరిశుద్ధమైన కొండ, అది నా వల్ల కాదు ఎక్కటం, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండ మీదకి నన్ను ఎక్కించు దేవా అని దావీదు బతిమలాడినట్టుగా ఒక సందర్భంలో నేను రక్షింపబడ్డ తొలి దినాల్లో దేవుని వాక్యమేమో ఈ తప్పు చేయొద్దు అంటది, ఉన్న పరిస్థితులు బంధకాలేమో ఏదో ఒక రకంగా కంట్రోల్ తప్పేటట్టుగా ఉంది. ఇక తప్పినాక మళ్ళా కోటలోంచి నేను బయటకు వచ్చేస్తున్నట్టుకుంది. కోటలోంచి బయటకు వస్తే మళ్ళా ఎంటర్ కావటానికి ఎంత సమయం పడుతుంది, మళ్ళా దేవుని దయ సంపాదించుకోవాలంటే ఇది బయటకు రావటం, లోపలికి పోవటం, బయటకు రా, ఏంది ఇది, నాకు ఇంకెప్పుడు నేను మేలు పొందుకుంటా, నేను ఇంకెప్పుడు ఆశీర్వదింపబడతా, దేవుడు నా తట్టు తిరగాలి, మరి నేను ఎట్లన్నా పరిశుద్ధంగా ఉండాలని నేను బాగా ప్రార్థన చేసి, దేవా నన్ను పరిశుద్ధంగా ఉండాలంటే నాకు దేవుడు ఈ వాక్యం ఇచ్చారు. నా హస్తము నీ మీద పెట్టి క్షారం వేసి అంటే ఇప్పుడు మన బట్టల్ని సోడాలో వేసి కానీ బాగా ఉడకబెట్టి, లేకపోతే ఇంకా మనం ఏదన్నా ఈ మధ్య ఎన్ని లిక్విడ్స్ వచ్చినాయండి, అసలు ఎంత పట్టిన మురికైనా కానీ తీసేసేంత క్షారాలు వచ్చినాయి. దేవుడి దగ్గర ఉండదండి మనల్ని శుద్ధి చేసే క్షారం. ఇక ఆయన ఒక్కసారి క్షారం వేశాడంటే యాసిడ్ కూడా పనికిరాదు. నీ మస్టును చూసారా, కొంతమంది చెవి కమ్మలు పెట్టుకుంటే అవి 1 సంవత్సరం పాటు తీయకపోతే ఎంత మస్ట్ ఉంటది లోపలంతా. కొన్ని సంవత్సరాల కొన్ని వస్తువులు మస్ట్ బట్టి ఉంటాయి. వాటినన్నిటి నిర్మలము చేసి, దానికి ఉండే లిక్విడ్స్ దానికి ఉంటాయి, మొత్తం నిర్మలం చేసి నీలో కలిపిన తగరమంతయు తీసివేసేది. 24 క్యారెట్స్ గోల్డ్ బయటకు రావాలంటే రాగి బయటికి తీసేస్తారు కంసాలోళ్ళు, వెండి బయటికి తీసేస్తారు, అప్పుడు 24 క్యారెట్స్ బంగారం శుద్ధ సువర్ణం వస్తుంది. అట్లా మనల్ని దేవుడు శుద్ధి చేయాలా. అలాగా దేవుడు క్షారం వేసి మస్టు నిర్మలం చేసి తగరమంతా తీసేసినట్లుగా ఆయనకి 12 మాసాలు గోపరస తైలం, సుగంధ వర్గాలు, పరిమళ క్రియలు, అంటే
ఇక ఎట్లుంటదంటేనండి, ఈ పరిశుద్ధత అలవాటైపోయాక ఆనాడు కన్యకలకు 6 నెలలు తైలంతో ముంచితే చర్మ లోతుల్లోకి ఇంకిపోయి ఎప్పటికీ ఆ సువాసన వచ్చినట్లుగానే మనకు పరిశుద్ధత అలవాటైపోతుంది. మనం పరిశుద్ధంగా నడవడం అలవాటైపోద్ది. దేవుని హృదయం ఏంటో మనకు అర్థమవుతుంది. ఆహా, చిన్న పిల్లలు గ్రహిస్తారు. మా మమ్మీ నేను మంచి పని చేసినప్పుడు బాగా హ్యాపీగా ఫీల్ అవుతుంది, మరి నేను ఎప్పుడన్నా ఈ పని చేసినప్పుడు మా మమ్మీ కోపంగా ఉంటుంది. సో మా మమ్మీ హ్యాపీగా ఉండాలంటే నేను ఇలా ఉండాలి, మా మమ్మీ కోపంగా ఉండే పనులు నేను చేయకూడదని బిడ్డ ఎదిగే కొద్దీ ఎలా అయితే తల్లి ముఖ కవళికలను చూచే తన ప్రవర్తన మార్చుకుంటాడో, మనం ఆత్మీయంగా కోటలో ఉంటే తండ్రి మనసు మనకు అర్థమయ్యి మనల్ని మనం మార్చుకుంటాం. అందుకే దాని దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి దాని గనిమలను చదును చేయుచున్నావు. ఎప్పుడైతే ఒక వాక్యం అప్పుడు, లేకపోతే దేవుడు ఆ యొక్క దేవుని ఆ కోటలోకి ప్రవేశించిన అనుభవం, ఇక ఎప్పుడైతే ఆత్మీయంగా ఎదగడం మొదలు పెడతామో అదే మొలకెత్తటం. మనం ఆత్మీయంగా ఎప్పుడైతే పర్ఫెక్ట్ గా ఎదగడం మొదలు పెడతామో అది మొలకెత్తగా నీవు దాన్ని ఆశీర్వదించుచున్నావు. హల్లెలూయా. మొలకెత్తినప్పుడే ఆశీర్వదిస్తాడు. కలుపు మొక్కగా ఎదగొద్దు, మంచి విత్తనంగా మొలకెత్తాల. అలా మొలకెత్తాలి అని అంటే చూడండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం, మనం మొలకెత్తే వారంగా ఉండాల, మనల్ని మనం సరి చేసుకోవాలి. అంతేకాదు, ఇంకా కోటలో ప్రవేశించటం అంటే ఇంకొక విషయం ఏంటంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 10వ వచనం చదువుతారా? విత్తనమును తినుటకు ఆహారమును దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి మీరు ప్రతి విషయంలోనూ పూర్ణ ఔదార్యము గల మీ నీతి ఫలమును వృద్ధి పొందించును. చూసారా, మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. విత్తువానికి విత్తనం. మీరెంత కష్టపడితే 128వ కీర్తన 2వ వచనంలో నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదు. దేవుడు మన తట్టు తిరిగితే మరి మనం విత్తుతున్నారు, కష్టపడుతున్నారు, ఆ విత్తనం చాలా మంది తినేటట్టుగా ఉండట్లా, చిల్లు సంచిలో పోసినట్టుగా ఉంటుంది. విత్తువానికి విత్తనము, తినుటకు ఆహారం దయచేయి దేవుడు మీకు విత్తనము దయచేసి విస్తరింపజేసి. ఆహారం కాదు, విత్తనం. ఇక్కడ అద్భుతం చూడండి, ఆహారం కాదు, విత్తనం. ఆహారం అయితే మనం తినేస్తాం, అయిపోతుంది. కానీ విత్తనం ఏం చేస్తుంది తెలుసా? ఒక్క విత్తనం భూమిలో నాటితే 100 విత్తనాలు వస్తాయి. విస్తరింపజేస్తాడు. మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యమగునట్లు, మీకు ఇంకెక్కువై అనేక మందికి పంచేటట్లుగా ఔదార్య భాగ్యవంతులగునట్లుగా దేవుడు సాయం చేస్తాడు. మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లి. మీరు బాగా అభివృద్ధిలోకి, ఆశీర్వాదంలోకి వస్తే మిమ్మల్ని నడిపించిన సేవకులకు ఎంత సంతోషం ఉంటుంది. పౌలు భక్తుడు కొరింథీ సంఘస్థులు 9 ఆత్మవరాలతో నింపబడున్నారు. అలాగే దేవుని యొక్క ఉపదేశంలో, జ్ఞానంలో ఐశ్వర్యవంతులైపోయారు. కానీ వాళ్ళల్లో కొన్ని లోపాలు ఉండటం మూలాన వాళ్ళు పూర్ణ ఔదార్య భాగ్యవంతులు కాలేకపోతున్నారు. వాళ్లకు విత్తనము తినుటానికి ఆహారం ఇచ్చే దేవుడు వాళ్ళ ఆ విషయంలో ఆశీర్వదింపబడలేకపోతున్నారు. అందుకే పౌలు భక్తుడు కొరింథీ సంఘాన్ని హెచ్చరిక చేస్తూ, మనము ఆశీర్వదింపబడాలంటే మన కష్టార్జితం కూడా ఆశీర్వదింపబడాలి. బంధకాలు ఎందుకుంటున్నాయి, అప్పులు ఎందుకుంటున్నాయి, సమస్యలు ఎందుకుంటున్నాయి, ఇరుకులు ఎందుకుంటున్నాయి, ఇబ్బందులు ఎందుకుంటున్నాయి? పేరుకైతే 10 ఎకరాల ద్రాక్ష తోట కానీ కుంచెడే రసమిస్తుందని మరి యెషయా గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం ఎవరైనా చదువుతారా? యెషయా గ్రంథం 5వ అధ్యాయం 10వ వచనం. ద్రాక్ష తోట ఒక కొంచెడు రసమిచ్చును, తూమిడి గింజ పంట పండి పడి అగును. చూసారా, తూమెడు గింజల పంట ఒక పడి అంటే ఒక పిడికెడు అవుతుంది అంతే, పిడికెడు కంటే కొద్దిగా ఎక్కువ పడి. 10 ఎకరాల ద్రాక్ష తోట ఎంత రసం రావాలి? 10 ఎకరాలు
పల్లీలు నూనెలు కానీ ఏమన్నా వేస్తే ఎంత పంట వస్తుంది, కానీ అనుభవించడానికి వచ్చేసరి కుంచుడే రసం. ఇవాళ రేపు భార్య పనిచేస్తుంది, భర్తలు పనిచేస్తున్నారు, ఇద్దరు కష్టపడుతున్నారు, కానీ చేతిలో రూపాయి ఉంటలేదు, మళ్ళీ సరిపోవటలేదు అవసరాలకి. ఎందుకు వస్తుంది? ఎందుకు ఈ కారణం అంటే చూడండి, దేవుడు మన తట్టు తిరగాల. దేవుడు మన తట్టు తిరిగితే మనము ఫలించి అభివృద్ధి పొందుతాం, మనము దున్నబడి విత్తబడతాం. కనుక ఇక్కడ చూడండి, నేను చదువుతున్నాను, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము వాక్యం సెలవిస్తుంది. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేర వ్రాయుట నాకు అగత్యము లేదు, మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును, అందువలన సంవత్సరం నుంచి ఆకయ్య సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మును గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచున్నాను. మీ ఆసక్తి చూసి అనేకులు ప్రేరేపింపబడితిరి. మనస్సు బాగా సిద్ధంగానే ఉంది ఇక్కడ కొరింథీ సంఘంలో. వీళ్ళని చూసి మాసిదోనియా వాళ్ళ ఎదుట పౌలు భక్తులు అతిశయపడుతున్నారట. అయితే మిమ్మును గూర్చి మా అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకుండానట్లు, కానీ ఒక్క విషయంలో వ్యర్థమైపోద్దానని భయపడుతూ పౌలు భక్తుడు చెప్తున్నాడు, నేను చెప్పిన ప్రకారం మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని. మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాసిదోనియా వారెవరైనాను నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవట చూచిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడుదుము, మీరును సిగ్గుపరచబడుదురా నీకు చెప్పనేలా. చూసారా, మాసిదోనియా వాళ్ళు వచ్చి అదేంటయ్యా కొరింథీ సంఘస్థులు బాగా సంవత్సరం నుంచి సిద్ధపడిందని బాగా నమ్మకం పెట్టుకున్నారు, ఇప్పుడైతే వాళ్ళు అసలు అంత పిసినితనం చూపిస్తున్నారు, అంత లోభత్వం చూపిస్తున్నారు అని వాళ్ళు ఎక్కడ నమ్మకం పోగొట్టుకుంటారో, దానివల్ల మాకు సిగ్గు మీకు సిగ్గు అని పౌలు భక్తుడు కొరింథీ సంఘానికి చెప్తూ, మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాసిదోనియా వారెవరైనాను నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవట చూచిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉన్నందున మేము సిగ్గుపరచబడుదుము, మీరును సిగ్గుపరచబడుదురని ఇక చెప్పనేలా. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలెనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచి తిని. చూసారా, వీళ్ళు ఇంతకు ముందు ఇస్తామన్నారంట దేవునికి కానుకలు, కానీ ఇవ్వట్లేదట, మళ్ళా పిసినితనం చూపిస్తున్నారట. అంటే కొద్ది కొద్దిగా ఏదో కొద్దిగా, కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, కొంచెం విత్తితే కొంచెమే పంట, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును అని ఈ విషయమై చెప్పవచ్చును. కాబట్టి సణుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయంలో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యవలెను. ఎంత నిశ్చయించుకుంటే అంతే హృదయంలో. దేవుడు ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించును, మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యం చేటుకు దేవుడు మీ ఎడల సమస్త విషయముల విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఇందు విషయమే అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను, అతని నీతి నిరంతరము నిలుచును అని వ్రాయబడి ఉన్నది. ఈ వాక్యం అయితే ఎంతగా నన్ను ఆకర్షించుకుందంటే, వెదజల్లి విస్తరించబడును. నిజంగా ఈ వాక్య ప్రకారం మేము కూడా వెదజల్లి ఎవరైతే పూర్ణ ఔదార్య భాగ్యంతో ఎవరిని ఔదార్యం చూపించాలి, మరి దేవుని సన్నిధిలో ఇవ్వవలసిన వాటిని పిసినితనంగా ఇవ్వకుండా ధారాళంగా ఇవ్వటం మేము మొదలు పెట్టాక మేము సమృద్ధిలోకి రావటమే కాదు కానీ ఇతరులను కూడా నడిపించగలిగినంత శక్తిమంతులుగా, అలాగే మీ జీవితంలో కూడా దేవుడు ఈరోజు వాయబడ్డట్టు విత్తువానికి విత్తనము, తినుటకు ఆహారం దయచేయి దేవుడు మీకు విత్తనం దయచేసి విస్తరింపచేసి మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్య భాగ్యము గలవారగునట్లు మీ నీతి ఫలములు వృద్ధి పొందించును. ఇట్టి ఔదార్యం వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడును. ఏలయనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కరలకు సహాయము కలుగచేయట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచున్నవి. నోటితో కృతజ్ఞతాస్తుతులు చెల్లించటము ఒక పద్ధతి అయితే, దేవునికి మనము ఇచ్చే విషయంలో ఇవ్వటం కూడా అది కృతజ్ఞత చెల్లించటమేనండి. నీ హృదయంలో ఏమనుకున్నావో దాన్ని ధారాళంగా ఏమాత్రం ఆలోచించకుండా ఇవ్వటం, అది కూడా ఒక కృతజ్ఞతాస్తుతే. దేవునికి మనం కృతజ్ఞత అర్పణే. కనుక ఆ విషయంలో వెనకబడిపోతున్నారు. కనుక ఈ రోజు నుంచి అన్నా దేవుని వాక్యము మరి అంగీకరించి ముందుకు సాగితే తప్పకుండా దేవుడు కోటలోకి ప్రవేశిస్తే రెండంతల ఆశీర్వాదంతో నింపుతాడు. గలతీ 6:10 చదువుకుందాం. గలతీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం.
కాబట్టి విశేషముగా మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయుదుము. మనకెప్పుడు సమయం దొరికినా అందరి ఎడల, విశ్వాస గృహంకు చేరిన వారి ఎడల మేలు చేయాల. మేలు చేయటం అంటే వాళ్ళకు ప్రార్థన చేయటం. ఎవరన్నా విశ్వాస గృహం, ఇప్పుడు ఇది ఒక విశ్వాస గృహం అండి. ఆన్లైన్ అయితే ఏంటి, ఇది ఒక విశ్వాస గృహమే. దేవుని సేవకురాలు ఎంతో కష్టపడి ఒక గృహం కట్టినట్టుగా ఇప్పుడు ఈ విధంగా అందరినీ ఒక సమయము నడిపించటం. ఈ విశ్వాస గృహంలో తన ఒక్కళ్ళదే బాధ్యత అని ఎప్పుడు ఎవరు అనుకోకూడదు. ప్రతి ఒక్కరు మిగతా వాళ్ళ అవసరాలు ఏమున్నాయి, వాళ్ళ శ్రమలు ఏమున్నాయి, వాళ్ళ కష్టాలు ఏమున్నాయి అని ఒకళ్ళకొకళ్ళు మేలు చేయటం అంటే ప్రార్థన చేసేవాళ్ళుగా, వాళ్ళ సమస్య ఏంటో తెలుసుకునే వాళ్ళంగా, మన కోసం మనం ఎట్లా ప్రార్థన చేసుకుంటామో వాళ్ళ కోసం కూడా అట్లా ప్రార్థన సాక్ష్యం ద్వారా నువ్వు ప్రార్థన చేయటం ద్వారా వాళ్ళకి ఏదైనా స్వస్థత కలిగితే, ఏ విధంగా మీరు ఒక సమస్యలో ఉన్నప్పుడు మీరు ప్రార్థన చేస్తే బయటకు వచ్చారో అలాగా మీరు కూడా చూడండి. మనం అనుకుంటాం ఎవరితో మాట్లాడకుండా వచ్చి ఎవరితో మాట్లాడకుండా వెళ్ళిపోతే అదే చాలా డిగ్నిటీ అనుకుంటాం. లేదండి, క్రైస్తవ మందిరం వేరు. మనం అందరం ఒక చోట కలుస్తున్నప్పుడు ఈ రోజు ఇదే గ్రూప్ లో ఒక్కొక్కరికి ఒక్కొక్క బంధకాలు ఉండుండొచ్చు. ఒకసారి మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేసి ఒకళ్ళ ఎడల ఒకళ్ళు ప్రార్థన చేసేవారిగా, ఒకళ్ళ బంధకాల కోసం ఒకళ్ళు విడుదల కోసం ప్రార్థన చేసే వాళ్ళంగా, మనం ఒకరికొకరు సహకరించుకునే వాళ్ళంగా ఉండాల. అందుకే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2:7 చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక అండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడును గాను అపోస్తులుడు గాను విశ్వాసత్యములను విషయంలో అన్యజనులకు బోధకుడుగాను నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. చూసారా, పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ సెలవిస్తున్న మాట, ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడను గాను. దేవుడు అపోస్తులుడైన పౌలును ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, ప్రకటించటానికి పౌలును దేవుడే ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఎక్కడ అబద్ధమాడటానికి లేదు. దైవ దర్శనం వలన అతడు సౌలు పౌలుగా మార్చబడ్డాడు. అపోస్తులుడుగా దేవుడు నియమించాడు. అనగా దేవుడు నూతనమైన సత్యాలు పలుకు, దేవుడు ఏ మాటలు చెప్తే అదే మాటలు పౌలు భక్తుడు చెప్తున్నాడు. విశ్వాస సత్యముల విషయంలో అన్యజనులకు బోధకుడుగాను. అసలు ఒక వ్యక్తిని విశ్వాసంలో సత్యం విషయంలో ఎక్కడ లోపాలు ఉన్నాయో సరి చేసుకుంటూ సత్యం విషయంలో అన్యజనులకు బోధకుడుగా నియమింపబడితిని. నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడుటలేదు. పౌలు భక్తుడు ఎక్కడా కూడా అబద్ధం ఆటల, సత్యమే చెప్తున్నాడు. ఇప్పుడు చూడండి, కొంతమంది అంటారు మరి కానుకల గురించి చెప్పడం అంటే, మేము వచ్చి ఆ వాక్యం దేవుడు ఇచ్చే వరకు మేము ఎవరికి ఎప్పుడు కూడా మాట వరుస కూడా చెప్పమండి. మేము సత్యం, ఇది దేవుడే సాక్షి, నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధం ఆడుటలేదు. ఏ విషయమైనా దేవుడిచ్చిన మాటల్ని కోటలోకి ప్రవేశించినప్పుడు దాని ఆశీర్వాదాన్ని మీరు అనుభవించినప్పుడు అది మీకు రుజువుపరచబడుతుంది. కనుక వెంటనే విమర్శించేవారుగా గాని, వెంటనే ఇదేంటి ఇలాగన్నా గానీ, నీకు ఏ అనుమానం ఉన్నది అసలు దేవుడి వాక్యం ఇచ్చాడో లేదో మీరు దేవుని దగ్గర వెళ్ళి తెలుసుకోండి ఖచ్చితంగా. అందుకే పౌలు భక్తుడు తన గురించి చెప్తూ మరి వాక్యం చెప్తూ, ఈ సాక్ష్యం ఇచ్చుటకై నేను ప్రకటించువాడను కానీ, మేము దేవుని చేత ఏర్పరచబడి దేవుని చేత పంపబడి దేవుడు చెప్పమన్న మాటలే మరి ప్రకటిస్తున్నాం. కనుకనే ఎక్కడా కూడా అనుమానించకుండా మరి మీరు కూడా ఎవరైనా కానీ ఎప్పుడు దేవుడు ఏ మాటలు చెప్పమంటే అదే మాటలు చెప్పాలి, సత్యమే చెప్పాలి. ఎక్కడ ఒక చిన్న అబద్ధం కూడా దేవుని వాక్య విషయంలో మనం అబద్ధం ఆడకుండా జాగ్రత్త పడేటట్టుగా ఉండాలి. అదే కోటలోకి ప్రవేశించటం. ఈ రకంగా వాక్య ప్రకారం నడుస్తూ బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దేవుడు ఈ రోజు నుంచి ఎవరైనా ఈ వాక్యాన్ని అంగీకరించి ఏంటి అంటే మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి. ఎస్తేరు గ్రంథంలో లాగా ఎప్పుడైతే మనం శుద్ధి చేసుకుంటామో, దేవుడు ఎప్పుడైతే మనం ఫలిస్తామో, ఎప్పుడైతే మనల్ని మనం శుద్ధి చేసుకుంటామో దేవుడు మన తట్టు తిరుగుతాడు. దేవుడు మన తట్టు తిరిగితే మనం దున్నబడి విత్తబడతాం. కనుక దేవుడు మన తట్టు తిరగాలి, మనం దున్నబడాలి, విత్తబడాలంటే దాని దుక్కులు విస్తారమైన నీళ్లతో తడిపి బాగా ప్రార్థన చేస్తూ మన లోపాలన్నీ సరి చేసుకుంటూ
పరిశుద్ధాత్మ శక్తితో నింపబడుతూ కన్నీటి ప్రార్థన చేస్తూ మన గనిమలను మనమే చదువు చేసుకోవాలి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం మనలో విత్తబడుతుందో అది మొలకెత్తినప్పుడు దేవుడు ఆశీర్వదిస్తాడు. కనుక మరి కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో చెప్పబడ్డట్టుగా విత్తువానికి విత్తనము, తినుటకు ఆహారం దయచేయి దేవుడు. కనుక మనకి విత్తనం విత్తితే నీకు విత్తనమే ఇస్తాడు. నువ్వు తినుటకు ఆహారం దయచేసే దేవుడు విత్తనం దయచేసి విస్తరింపజేయటానికి ఇష్టపడుతున్నాడు. కనుక మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్యం గలవారగునట్లు నీతి ఫలములు వృద్ధి పొందించుము. మనం అన్ని విషయాలు ఔదార్యం విషయంలో నీతి ఫలాలు ఫలించే విషయంలో వృద్ధి పొందాల. అంత బానే ఉంటుంది, ప్రేమ సంతోషం అన్నిట్లో బాగుండి నీతి ఫలాలు లేకపోతే నీ విశ్వాస గృహానికి చేరిన వాళ్ళు ఏదన్నా నీకు దేవుడు ఎవరికైనా చూపించిన వాళ్ళు బాధల్లో కష్టాలు ఎవరిని పట్టించుకోకపోతే వాళ్ళకి ఏ రకంగా అయినా సరే కేవలం ప్రార్థనే కాదు, ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా మనం సహకరించవలసి ఉంటది. కనుక మనం మేలు చేస్తూనే ఉండాల. కాబట్టి నిశ్చయంగా రూఢిగా పలుకుబాటున దేవుని వాక్యం సెలవిచ్చినట్లుగా ఈ సాక్ష్యం ఇచ్చటకై నేను ప్రకటించువాడను గాను, మరి అపోస్తలుడు గాను, విశ్వాస సత్యముల విషయంలో అన్ని జనులకు బోధకుడు గాను నియమింపబడి తిని నేను సత్యమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. కనుక పౌలు భక్తుడు ఎట్లాగైతే దేవుడు నియమించిన పనిలో ఉండి సత్యమే చెప్తూ తిమోతిని తయారు చేశాడు, విత్తనంలాగా మారి విత్తనంలాగా తయారు చేశాడో మనం కూడా దేవుని మాటలను సాక్ష్యం ఇస్తూ ప్రకటిస్తూ సత్యమే చెప్తూ అబద్ధమాడక ఈ విధంగా విశ్వాస గృహముకు చేరిన వారికి మేలు చేస్తూ దేవుని మార్గంలో నడిస్తే ఈరోజు మీరే బంధకాల్లో ఉన్నా ఇప్పుడే కోటలో ప్రవేశించి దేవుని సన్నిధికి చేరి ప్రార్థన చేసినట్లయితే 2 దీవెనలతో 2 మేళ్లతో ఈ రోజే దేవుడు ఇది మొదలుకొని నింపి నడిపించటానికి ఇష్టపడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కొద్ది సమయం ఎవరికి వారు మీ హృదయంలో దేవుడిచ్చిన మాటలకి, దేవా ఈ రోజును ఇప్పుడే ఇదిగో నేను కోటలోకి ప్రవేశిస్తున్నా, శరీరానికి కల్మషం ఉందా, ఆత్మ కల్మషం ఉందా, ఏ విషయంలో లోపాలు, వాక్యం నిన్ను ఏ విషయంలో హెచ్చరిక చేసింది, నీతి ఫలాల విషయంలో వెనుకబడిపోతున్నావా, ఔదార్యం విషయంలో వెనుకబడిపోతున్నావా, సాక్ష్యం ఇవ్వటంలో వెనుకబడిపోతున్నారా, ఒకవేళ దేవుని యొక్క మాటల్ని ఉన్నట్టుగా ప్రకటించటంలో వెనుకబడిపోతున్నారా, ఏ విషయంలో వెనుకబడిపోకుండా, అంతేకాదు దేవుని వాక్యం సెలవిస్తున్నట్లుగా ప్రతి ఒక్కరు ఇదిగో ఇప్పుడే సరి చేసుకుందాం. దేవా నేను నీ కోటలోకి ప్రవేశిస్తున్నాను, విస్తారమైన దుక్కులను మరి సరిచేసే వాళ్ళంగా మనం విస్తారమైన ప్రార్థన అభిషేకంతో నింపబడి మనం మొలకెత్తాలి. ఒక వాక్యం విన్నామంటే ఫలించే వారంగా మొలకెత్తే వారంగా ఉండాలి. ఎప్పుడైతే అవును సరి చేసుకుందాం దేవుని సన్నిధిలో ఈ వాక్యం మన హృదయాల్లో ఫలింప చేయలాగున ప్రార్థన చేసుకుందాం. సమయం సిస్టర్ గారికి అప్పగిస్తున్నాం.